లైఫ్లో ఏం జరుగుతున్నా ఓపిక్గా ఉండండి. ఈవెన్ భగవద్గీత ఇతరితర మనకి ఎన్ని బుక్స్లో చదివినా కూడా సహనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ అనుకున్నవన్నీ చేయగలుగుతారు అంటారు. సహనంగానే ఉన్నా, నాకు సహనంగా ఉండి ఉండి వయసు అయిపోతుంది తప్ప అక్కడ ఏం జరగట్లే అని అనుకుంటాం. ఇక్కడ సహనంగా ఉండడం అంటే సైలెంట్గా ఉండడం మాత్రమే కాదు, ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఏమీ చేయకుండా కూర్చుంటున్నామా, లేదంటే వేరే వేరే ఇతరత్ర అన్నీ కూడా నెగిటివ్ థింకింగ్లోనే ఉండిపోతున్నామా, ఎక్కువ నిరాశలో ఉండిపోతున్నామా, ఈవెన్ ఏదన్నా చేసే కెపాసిటీ ఉండి కూడా మన వల్ల కాదులే అని ఇట్లా ఉండిపోతున్నామా, ఒక రకమైన అగ్రెసివ్ నేచర్లో కోపంలో అందరి మీద పడి అరుచుకుంటా గొడవలు పడుకుంటా ఉంటున్నామా, లేదంటే ప్రత్యేకంగా మనం ఏం పని చేయాలనుకుంటున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి సైలెంట్గానే ఉండి ఆ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూనో, లేకుంటే ఏ పని చేయాలనుకుంటున్నామో దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూనో ఓపిక్గా ఉన్నామా. ఓపిక్గా ఉండడం ఇంపార్టెంట్. ఆ ఓపిక్గా ఉండే టైంలో ఏం చేస్తాను అది ఇంపార్టెంట్. నేను వెయిట్ చేస్తున్నా సైలెంట్గా వెయిట్ చేయడం కాదు, ఆ టైంని నువ్వు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ అనేది ఒక ఫీడ్. ఇక్కడ నువ్వు ఏదైతే చూస్తావో మార్నింగ్ నుంచి నైట్ వరకు నీకు అదే నీ బ్రెయిన్లో రిపీట్ అవుతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఫీడ్ అని, ఒక యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా ఏదైనా కూడా నువ్వు కామెడీ చూస్తే కామెడీ వస్తుంది, నువ్వు ఫిట్నెస్ చూస్తే ఫిట్నెస్సే వస్తుంది, నువ్వు బూత్ చూస్తే బూతే వస్తుంది, నువ్వు ఏం చూస్తే అదే వస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ లైఫ్లో కూడా నువ్వు గొడవల్లోనే ఉండిపోతే నీకు అదే ఉంటుంది, బాధల్లోనే ఉండిపోతే అదే ఉంటుంది. నీకు డైవర్షన్ అయ్యి నువ్వు ఏదైతే ఒకవేళ నేను చదువుకోవాలనుకుంటున్నా, ఏం చదువుకోవాలనుకుంటున్నా నీకు అదే కనిపిస్తుంది. నువ్వు ఏదైతే చేస్తావో నీకు అదే కనిపిస్తుంటుంది. డైవర్ట్ అవ్వవు. లేదండి నాకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చెప్పకండి మాట. ఒకటి కనుక గురి పెట్టుకొని ఇది చెయ్యాలి అనుకున్న వాళ్ళకి మాత్రం అదే కనిపిస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అదే కనిపిస్తుంది. నాకు అది కావాలంటే అదే కావాలి. సమస్య ఏంటంటే అది కావాలి అంటే అది ఇంకొకరు తెచ్చేది కాదు, నువ్వు తెచ్చుకోవాల్సింది. కాబట్టి అక్కడ కష్టపడాలి, నీ కంఫర్ట్ జోన్ దాటాలి. అది దాటడానికి కష్టం అవ్వచ్చు. ఈ గ్యాప్లో నేను ఇతరుల్లో డిస్టర్బ్ చేయొచ్చు. ఇక్కడ అన్నిటికంటే ఎట్లా అంటే నేను ఇది కూడా చెప్పాను, ఈ టెక్నిక్ కూడా, నువ్వు ఒక జోకర్లానే కనబడాలి. నువ్వు తెలివైన వాళ్ళలాగా బిహేవ్ చేయాలని చూస్తే నిన్ను తొక్కి వదలబడేసి వెళ్ళిపోతారు. నీ గ్రోత్ పీరియడ్లో నువ్వు ఎట్లా ఉండాలంటే ఒక కామెడీగానే కనిపించుకుంటూ వెళ్ళాలి. నేను ఎస్టిమేట్ చేయకూడదు నీ ఆలోచనలు కానీ ఏం కానీ. ఓపిక్గా నువ్వేం పని చేయాలనుకుంటున్నావో దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి.